అందుకే లోకంలో మీరు గమనించి ఉంటారు, ఏది జరగనివ్వండి తెల్లవారకట్ట ఉపాసన దగ్గర నుంచి అన్ని అమ్మతనంతో ముడిపడిపోయి ఉంటాయి. మీరు చూడండి, లోకంలో మనకి తెలియకుండానే ఒక నానుడి వాడుతుంటాం. ఏమండి ఈ మధ్య మీరు చాలా తక్కువ తింటున్నారు ఏంటి అని అడిగారు అనుకోండి, ఏమిటోనండి షుగర్ వచ్చిందంటారు. షుగర్ అంటే ఏమైందండి, ఎందుకు తినకూడదు షుగర్ వస్తే అన్నారు అనుకోండి, ఇప్పుడు నా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదండి అంటాడు. మరి ఇన్నాళ్ళు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఎందుకు రిలీజ్ చేసింది అంటే, ఇన్నాళ్ళు నువ్వు ఎంత తిన్నా అది జీర్ణమై రక్తంలో కలవడానికి కావలసినంత ఇన్సులిన్ లోపల ఉన్నటువంటి ప్యాంక్రియాస్ చేత విడుదల చేయించిన కంటికి కనపడని శక్తి ఇవాళ నువ్విక అంత తినవద్దు అని శాసనం చేసింది. అదే వైద్యో నారాయణో హరిహి. డాక్టర్ గారు అంటారు, మీరు అన్నం ఎక్కువ తినకండి, ఇన్నాళ్ళు అన్నంలో కూర కలుపుకున్నారు, ఇప్పుడు కూరలో అన్నం కలుపుకోండి అంటారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అందుకే ఏమండి మీరు ఈ మధ్య గుళ్ళోకి రావట్లేదేమండి అన్నారు అనుకోండి, మోకాళ్ళలో శక్తి తగ్గిపోయిందండి అంటారు, శక్తి క్షీణించింది అంటారు. ఏమండి ఈ మధ్య మీరు ఎక్కువగా ఈ పూర్వం తిరుగుతుండేవారు, ఇప్పుడు ఎక్కడ తిరగట్లేదేమి అంటే, పూర్వంలా శక్తి ఎక్కడ ఉందండి, ఇప్పుడు శక్తి క్షీణించిపోయిందంటే. దేని గురించి మీరు మాట్లాడండి ఆ శక్తి తగ్గిపోయిందంటాడు. మీరు లోకంలో ఒక మాట వినుంటారు, మనకి తెలిసి తెలియక కూడా అదే మాట్లాడుతుంటాం మనం. పవర్ పోయిందంటాం. పవర్ పోయిందంటే చూడండి, ఇన్ని ఉంటాయి, ఇన్ని లైట్లు ఉంటాయి, మైకులు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. పవర్ పోయిందనుకోండి, ఈ మైకు వినపడేటట్టు చేయదు, ఆ లైటు వెలగదు, ఆ ఫ్యాను తిరగదు, నేను ఇక్కడే ఉంటాను చెప్తూనే ఉంటాను, మీకు ఏమిటి ప్రయోజనం? అటు వాళ్ళకి వినపడదు. అంటే కంటికి కనపడని పవర్ ఒకటి ఉంది. ఆ పవర్ ఏం చేస్తోందంటే, శక్తి ఏం చేస్తోందంటే నా భావనని వాక్కులుగా మార్చేస్తోంది. ఈ వాక్కులు నా చేత పలికేటట్టు చేసి ఒక క్రమంలో వచ్చేటట్టుగా, అవతల వారికి అర్థం అవ్వాలి కాబట్టి ఒక క్రమంలో వచ్చేటట్టు, ఒక ఆలోచన ఇంకో ఆలోచన చేత విసిరివేయబడకుండా రక్షణ చేస్తూ ఒక క్రమంలో వాక్కులనిస్తోంది. ఆ వాక్కులు పైకి వచ్చేటప్పుడు ఉచ్చారణ యందు దోషం లేకుండా కాపాడుతోంది. ఇది చక్కగా మీ అందరూ కూర్చుని అత్యంత శ్రద్ధాళువులై వినేటట్టుగా మీ మనస్సుని అక్కడ నిలబడేటట్టు చేస్తోంది. ఈ చెవులతో మీరు వింటున్నప్పుడు నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారిపోతుంది. చివరికి సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో, సభాపతి భావమే సభ యొక్క భావముగా మారిపోతుంది. దీనికి అంతటికి వెనక ఏదుంది? శక్తియే ఉంది. ఆవిడ పరిపాలిస్తోంది సభనంతటి.